హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయన్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ అవ్వగానే ఒక మహిళకి పురిటి పోస్తూ ఉంటారు. ఆ మహిళ పెద్ద కొడుకు అయినటువంటి కార్తవ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరిని చూసి, నాకు ఇంతకు ముందే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఈసారి చెల్లి పుడితే బాగుంటుంది ఇలా అనుకుంటూ ఉండగానే కార్తవకి అయితే చెల్లి పుడుతుంది. దాంతో కార్తవ ఎంతో చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతాడు. తన చెల్లికి తనే దుర్గా అని పేరు పెట్టి, తన చెల్లిని చూసి మన తాతయ్య పేరు రాయన్, అందుకే మన నాన్న నాకు కార్తవ రాయన్ అని పేరు పెట్టాడు. మీ రెండో అన్నకి ఉర్తిరేని రాయల్ అని అయితే పెట్టాడు. ఇంకా మూడో అన్నకు వచ్చేసి మాణిక్య రాయన్ అని అయితే పేరు పెట్టాడు. నీకు కూడా అలాంటి పేర్లే పెడతారేమో అని చెప్పేసి నేనే నీకు దుర్గా అని పేరు అయితే పెట్టాను అంటాడు. అలా దుర్గతో మాట్లాడుతూ తనని ఆడిస్తూ అయితే ఉంటాడు. అదే సమయంలో కార్తవ తల్లిదండ్రులు కార్తవను చూసి, చెల్లిని తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, మేము పట్నం వెళ్ళి వస్తామని చెప్పి 2 రోజులైనా సరే తిరిగి రాకపోవడంతో కార్తవన్ ఇంకా తన ఇద్దరు తమ్ముళ్ళని మరి చెల్లిని తీసుకొని బాగా పరిచయం ఉన్న ఒక పంతులింటికి అయితే వెళ్తాడు. ఆ పంతులు వీళ్ళని చూసి, మీరు ఇక్కడ నిద్రపోండి, అమ్మ నాన్నలు రేపు వచ్చేస్తారేమోలే అని చెప్పి రాత్రి సమయంలో డబ్బుల కోసం ఆశపడి మన దుర్గని ఎవరికో అమ్మేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. దాంతో ఆ కార్తవన్ మన పంతుల్ని చంపేసి దుర్గని ఇంకా తన తమ్ముళ్ళని తీసుకొని ఒక కూరగాయల వ్యాన్ ఎక్కి వెంటనే పట్నంకి అయితే వెళ్ళిపోతాడు. ఇలా కార్తవన్ పరిస్థితి చూసి అర్థం చేసుకున్న వ్యాన్ డ్రైవర్ శేఖర్ వాళ్ళకి సహాయం చేయడంతో కార్తవన్ చిన్నప్పటి నుండే ఎన్నో రకాల పనులు చేస్తూ వాళ్ళ చెల్లెల్ని ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే పెంచుతాడు. అలా కొన్ని సంవత్సరాలకి వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారు. మరోపక్క జగన్నాథం అనే వ్యక్తి శేఖర్ని కలిసి, ఆ ఏరియాలోని షాప్స్ అన్ని నేనే రన్ చేస్తున్నాను, ఒకే ఒక కొట్టు మాత్రం కార్తవయ్య అని అయితే నడిపిస్తున్నాడు, అది బాగా రన్ కూడా అవుతుంది, దాన్ని కూడా నేనే కొనుక్కుందామని అనుకుంటున్నా అని చెప్పిన వెంటనే శేఖర్ కార్తవన్ అయితే కొట్టిని అమ్మాలని అనుకోవట్లేదు, అందుకే నువ్వు తిరిగి వెళ్ళిపో అని అయితే అంటాడు. అప్పుడు జగన్నాథం, అయినా ఆ కార్తవన్తో నాకు మాటలేటి, నేను నేరుగా దొరాయన్ని కలిసి అన్నతోనే మాట్లాడుకుంటా ఇలా అంటున్న వెంటనే సరిగ్గా అదే సమయానికి కార్తవన్ చిన్న తమ్ముడు ముత్తువల్లు వచ్చి జగన్నాథం అన్న మాటలకి కోపం తెచ్చుకొని పక్కనే ఉన్న బీర్ బాటిల్ని తీసుకొని తన నెత్తిన బదలు కొట్టి వార్నింగ్ అయితే ఇస్తాడు గట్టిగా. ఇంకోవైపు కార్తన్ రెండవ తమ్ముడు మాణిక్య ఎలక్షన్లో అయితే కాలేజ్ ఎలక్షన్లో అయితే పార్టిసిపేట్ చేస్తాడు. మాణిక్యంకి ఆపోజిట్లో ఎమ్మెల్యే కొడుకు నిలబడి పక్కకి తప్పుకోమని వార్నింగ్ ఇస్తూ తన మీద అటాక్ చేయడంతో మాణిక్యం అక్కడ ఉండే వాళ్ళందరినీ కొడతాడు. ఇంకోవైపు ముత్తుగల్ ఇంకా మేఘల అనే ఒక అమ్మాయి ఇద్దరికిద్దరు ఇష్టపడుతూ ఉంటారు. కార్తవ ఊళ్ళో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని రన్ చేస్తూ దాని మీద వచ్చే ఆదాయంతోనే కుటుంబం అయితే పోషిస్తూ ఉంటాడు. ముత్తువల్ రోజు తాగుతూ అప్పుడప్పుడు గొడవలకు వెళ్తూ ఇంకా కొన్నిసార్లు మాతవన్ షాప్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంటి బాధ్యత మొత్తం వచ్చేసి దుర్గా చూసుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు శేఖర్ వచ్చి కార్తవ్ని, నిన్న ముత్తివల్ జగన్నాథంని బీర్ బాటిల్తో అయితే కొట్టాడు, మనం ఒకసారి వెళ్ళి దొరాయన్తో మాట్లాడితే మంచిది అని చెప్పడంతో దొరాయన్ ఇంటికి అయితే వీళ్ళిద్దరూ బయలుదేరతారు. సరిగ్గా ఇదే సమయానికి సేతువన్ అనే ఒక వ్యక్తి వెళ్ళి దొరాయన్తో మాట్లాడుతూ ఉంటాడు. సేతువన్ దొరాయన్ చూసి, నీకు మా నాన్నకి చాలా కాలం పగ అయితే ఉంది, నువ్వు మా నాన్న అయితే చంపేశావు, అయినా కూడా నేను నీతో గొడవకు దిగకుండా ఆ ఏరియాలో మాత్రమే నేను దందా చేసుకుంటూ ఉంటున్నా, కానీ నీ మనుషులు నా ఏరియాకు కూడా వస్తున్నారని అంటాడు. అది విన్న దొరై, నేను మా వాళ్ళతో మాట్లాడతాలే, నువ్వు ఇంకా వెళ్ళిపో అని అంటాడు. సేతురావన్ వెళ్ళిపోవగానే కార్తేయన్ దొరైని కలిసి, నిన్న మా తమ్ముడు జగన్నాథం అయితే కొట్టాడు, ఇందులో జగన్నాథం తప్పు కూడా ఉందన్నా అని అయితే చెప్తాడు. అది విన్న దొరై, మీ తమ్ముని నువ్వైతే కంట్రోల్లో పెట్టుకో, ఇది కానీ మళ్ళీ రిపీట్ అయితే నేను కంట్రోల్ తప్పుతాను ఈసారి అని అంటాడు. అదే సమయంలో ముత్తుని పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంతో కార్తవన్ వెంటనే స్టేషన్కి అయితే బయలుదేరతాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ కార్తవన్ చూసి, నువ్వు చూస్తే బుద్ధిగా నీ వ్యాపారాన్ని నువ్వు చేసుకుంటున్నావు, కానీ నీ పెద్ద తమ్ముడు నిన్ను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేలా చేస్తున్నాడు, ఈసారి నేను ఏమీ చేయలేను, కేసు అయితే ఫైల్ అయిపోయింది, జగన్నాథం కలిసి కేసు వెనక్కి తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేయమని చెప్తాడు. దాంతో వెంటనే కార్తవ జగన్నాథన్ని కలిసి కేసుని వెనక్కి తీసుకోమని చెప్తే, లేదు మీ తమ్ముడిని ఖచ్చితంగా జైలుకి పంపే తీరుతాను నేను అని అనగానే అప్పటి వరకు కూల్గా మాట్లాడుతున్న కార్తవ, మా తమ్ముడే కానీ జైలుకి వెళ్తే నిన్ను చంపేసి నేను కూడా జైలుకి వెళ్ళిపోతా అని వార్నింగ్ ఇవ్వడంతో జగన్నాథం కేసుని అయితే వెనక్కి తీసుకుంటాడు. అదే సమయంలో ప్రశాంత్ రాజ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవ్వగా ఒక ఆఫీసర్ అతన్ని చూసి, ఒకప్పుడు దొరైకి ఇంకా సేతురావు తండ్రికి గొడవలు ఉండేవి, దొరై వచ్చేసి సేతురామన్ తండ్రిని అయితే చంపేశాడు, కానీ సేతురామన్ మాత్రం దొరై మీద అటాక్ చేయకుండా కామ్గా తన పని తనను చేసుకుంటూ దొరై మీద అటాక్ అయితే ధైర్యం చేయడం లేదు. సేతురామన్కి వచ్చేసి 2 భార్యలు అయితే ఉన్నారు, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని రెండో భార్యని దూరంగా మరో ఇంట్లో అయితే పెట్టాడు. ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పి
ఈ ఏరియాకి ట్రాన్స్ఫర్ రాగానే దొరైని ఇంకా సేతురామన్ మీద ఫోకస్ పెట్టారేంటి సార్? ఇలా అనగానే అది విన్న ప్రశాంత్ ఆఫీసర్, ఒకప్పుడు ఈ ఏరియాలో రత్నం అనే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు తెలుసా నీకు? ఇలా అనగా అది విన్న ఆఫీసర్, అవును సార్, చాలా సిన్సియర్ ఆఫీసర్ తను, ఆయన్ని ఈ జైల్లోనే పెట్రోల్ పోసి కాల్ చేశారని అయితే చెప్తారు అని అనగానే అది విన్న ప్రశాంత్, ఆ ఆఫీసర్ నా తండ్రే, అందుకే ఈ రెండు గ్యాంగ్స్ ని క్లోజ్ చేయడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను, నాకైతే ఎక్కువ సమయం లేదని అయితే అంటాడు. అదే టైంలో ఎమ్మెల్యే కొడుకు పోలీసులతో మాణిక్యరాయన్కి వార్నింగ్ ఇప్పించి కాలేజ్ ఎలక్షన్స్ నుండి తప్పించుకోమని చెప్తాడు. దాంతో మాణిక్యం ఈ విషయం వెళ్ళి వాళ్ళ ఇద్దరు అన్నయ్యలతో చెప్పగా అది విన్న ముత్తువల్, నేను రేపు ఉదయం కాలేజ్కి వచ్చి ఎమ్మెల్యే కొడుకుకి వార్నింగ్ అయితే ఇస్తాను అని అంటాడు. కానీ కార్తవన్ మాత్రం అసలు మనకి ఈ పాలిటిక్స్ ఎందుకు, ఇంకా ఈ గొడవలు ఎందుకు, చెల్లికైతే మంచి సంబంధాన్ని చూశాను అని చెప్తాడు. అంతేకాదు రేపే కాలేజ్ ఎలక్షన్స్ నుండి తప్పుకో అని అయితే చెప్తాడు. దాంతో మాణిక్య ఎలక్షన్స్ నుండి తప్పించుకొని కాలేజ్ ముందు తన పరువు పోయినట్టుగా అయితే ఫీల్ అవుతాడు. మరొక వైపు ఆఫీసర్ ప్రశాంత్ వచ్చేసి రెండు గ్యాంగ్ల మీద నిఘా అయితే పెడతాడు. అదే సమయంలో ఒక గ్యాంగ్ సేతురామన్ మీద అటాక్ చేయగా సేతురామన్ ఆ గ్యాంగ్ లో కొంతమందిని అయితే చంపేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ పారిపోయి వచ్చి పోలీస్ ఆఫీసర్ ప్రశాంత్ అన్న అయితే కలుస్తారు. ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆఫీసర్ ప్రశాంతే కావాలని దొర ఇంకా సేతురామన్ మధ్య గొడవ పెట్టడం కోసం ఇలా చేస్తాడు. దాంతో వెంటనే ఆఫీసర్ ప్రశాంత్ పారిపోయిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని లైసెన్స్ లేని గన్తో చంపేసి తన టీం చూసి మనం ఏం చేసినా సాక్ష్యాలు అయితే ఉండకూడదు అని అంటాడు. ఆ అటాక్ నుండి బయటపడి ఉన్న సేతురామన్ దొరై గ్యాంగే తన మీద అటాక్ చేసింది అనుకుని దొరై మీద చాలా కోపం అయితే పెంచుకుంటాడు. అదే సమయంలో దుర్గకి నిశ్చితార్థం జరుగుతూ ఉండగా దుర్గ పెళ్లిలో కట్నం కింద తన షాప్ని అయితే రాసిచ్చేస్తానని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం ముత్తువల్ కార్తవని చూసి, బ్యాంకులో దాచింది మొత్తం ఇస్తానన్నావు, పెళ్లి ఖర్చులు పెట్టుకుంటామన్నావు, కానీ షాప్ ఇవ్వడం ఎందుకు, షాపు కూడా లేకపోతే మనకి సంపాదన ఎలాగా అని అడిగిన వెంటనే కార్తవన్ మాత్రం మనం ఏమీ లేకుండానే ఇంతవరకు వచ్చాం, ఆ షాపు లేకపోతే మనం బతకలేమా ఏమిటి అని అంటాడు. దీంతో తర్వాత రోజు ముత్తువల్ వాళ్ళ షాప్ పోతుందనే బాధలో ఒక బార్లో కూర్చొని తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బార్లో సేతురామన్ గ్యాంగ్ దొరై మీద ప్లాన్ చేస్తారన్నమాట తన్ని వేసేయడానికి. అప్పుడే అదే టైంకి అక్కడికి మేఘన వచ్చి ముత్తువల్తో గొడవపడి వెళ్ళడంతో అదే సమయంలో అక్కడే ఉన్న దొరై గ్యాంగ్ మేఘన ఇంకా ముత్తువల్ని చూసి కామెడీ అయితే చేస్తారు, జోక్స్ వేస్తూ. దాంతో ముత్తువల్ వాళ్ళ మీద గొడవకు అయితే దిగుతారు. బార్లో సేతురామన్ గ్యాంగ్ కూడా గొడవలోకి దిగడంతో అక్కడ ఒక పెద్ద గొడవ అయితే జరుగుతూ ఉంటుంది. కొంతసేపుల తర్వాత ముత్తువల్ కత్తి గాయాలతో బారు బయటకు వచ్చి పడిపోగా క్రైమ్ సీన్ కి చేరుకున్న ఆఫీసర్ ప్రశాంత్ ప్రాణాలతో ఉన్న గ్యాంగ్ మెంబర్స్ ని చంపేసి మిగిలి ఉన్న గ్యాంగ్ ను కూడా నాశనం చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు. అలా కత్తి గాయాలతో ఉన్న ముత్తువల్ని మాణిక్యం ఇంటికి తీసుకువెళ్ళగా శేఖర్ దుర్గకి ఫోన్ చేసి బార్లో ఎవరో దొరై కొడుకుని చంపేశారంట, బయట గొడవలు అయితే జరుగుతున్నాయి, మీరు బయట తిరక్కండి అని అయితే చెప్తాడు. తాగిన మత్తులో ఏకంగా దొరై కొడుకునే ముత్తువని చంపేశాడని దొరైన్కి అర్థమవుతుంది. వెంటనే దొరైన్ కార్తవన్కి భయంతో ఫోన్ చేసి ఇలా భయపడిపోతూ ఉండగా దొరైన్ కార్తవన్కి ఫోన్ చేసి, నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నా, నీ పెద్ద తమ్ముడు ముత్తువల్ని తీసుకొని వచ్చి నా దగ్గర వదిలి వెళ్ళు, లేదంటే నేనే నీ ఇంటికి వస్తా, అలా నేనే గాని వచ్చానంటే మీ నలుగురిని అయితే చంపేస్తా అని అనగానే దీంతో కార్తవ వాళ్ళిద్దరు తమ్ముళ్ళతో కలిసి దొరై ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆ గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి చివరికి దొరైన్ని ఎంతో ఘోరంగా చంపేస్తారు. మూవీలో ఈ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. అలా దొరైని చంపేసిన కార్తవ ఏమీ తెలియనట్టు సహజంగా జీవించడం అయితే మొదలు పెడతాడు. కానీ ఇంకోవైపు సేతురామన్ మాత్రం మనం చంపకుండా దొరైని చంపింది ఎవరు అలా బాగా ఆలోచించి చివరకు ఎంక్వైరీ చేసి కార్తవని పిలిపించి, నువ్వే దొరైన్ని ఇంకా వాళ్ళ గ్యాంగ్ని చంపేశామని తెలుసు, నాతో చేయగలిపి నాతో పని చెయ్యి అని అడుగుతాడు. కానీ కార్తవన్ మాత్రం నేను ఎవ్వరిని చంపలేదు, నేను మీకైతే ఉపయోగపడను, ఒకవేళ దొరైని చంపింది నేనే అయితే నిన్ను చంపడం కూడా నాకు పెద్ద విషయం ఏమి కాదు, ఇలా అంటూ సేతురామన్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతాడు. దీంతో సేతురామన్ వీడు ఉంటే మన సైడ్ ఉండాలి, లేదంటే అసలు ప్రాణాలతోనే ఉండకూడదు అని నిర్ణయించుకొని కార్తవన్ అయితే చంపాలని అయితే అనుకుంటాడు. దాంతో అదే రోజు రాత్రి కార్తవన్ మీద అటాక్ చేయించగా కార్తవ సేతురామన్ పంపించిన వాళ్ళందరినీ చంపేసి వెంటనే సేతురామన్ ఇంటికి వెళ్ళి, సేతురామన్ నన్ను చంపే లోపే నేను వాడిని చంపేయాలి అని అంటాడు. కానీ అదే సమయంలో మేఘల ప్రెగ్నెంట్ అవడంతో బాగా సంతోషపడిన ముత్తువల్ త్వరలోనే పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని అలా పరి దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాడు. మరోవైపు కార్తవన్ కూడా వడ్డీకి డబ్బులు అప్పు తెచ్చి చెల్లి పెళ్లి పనులు అయితే మొదలు పెడతాడు.
ఇంకోవైపు ఆఫీసర్ ప్రశాంత్ కూడా దొరైన్ని చంపిన కేసులో కార్తవన్ని అనుమానిస్తూ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటాడు. మరోవైపు రేపు ఉదయమే పెళ్లి అనగా కార్తన్ వెళ్లి శేఖర్ని కలిసి రాత్రికే సేతురామన్ అయితే నేను చంపేస్తాను, నేను కానీ తిరిగి వస్తే నేనే పెళ్లి జరిపిస్తా, లేదంటే నువ్వే చెల్లి ఇంకా తమ్ముళ్ళు చూసుకోవాలని చెప్పి రహస్యంగా సేతురామన్ ఇంట్లోకి అయితే వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళగానే షాక్ అయితే అయిపోతాడు. ఎందుకంటే సేతురామన్ ముందుగానే దుర్గని అందులో బంధించి ఉంచుతాడు. ఇదంతా ప్లాన్ చేసి కార్తవన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దీంతో కార్తవన్ ఇంకా సేతురామన్ మధ్య గొడవ అయితే జరుగుతుంది. కార్తవ వచ్చేసి ఆల్మోస్ట్ అందరినీ చంపేస్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సేతురామన్ గ్యాంగ్ తో పాటుగా కార్తవన్ ఇద్దరు తమ్ముళ్ళు కూడా వచ్చి అక్కడ కార్తవన్ అయితే పొడిచి చంపుతారు. అదే సమయంలో సేతురామన్ గ్యాంగ్ లో డేవిడ్ అనే వ్యక్తి దుర్గని రేప్ చేసి అయితే వదిలేస్తాడు. దాంతో దుర్గ ఇంకా శేఖర్లు చావు బతుకుల్లో పోరాడుతూ ఉండగా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయించి డాక్టర్ని బెదిరించి మరీ ట్రీట్మెంట్ అయితే చేయిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే ముత్తువల్లి ఏదో ఒక పని కోసం వెతుకుతూ ఉండే సమయంలో సేతురామన్ గ్యాంగ్ లోనే ఒకరిని కలవగా ఈ రాత్రికి ఒకరిని అయితే చంపాలి, అలా చంపితే సేతురామన్ అన్న మనకి డబ్బులు ఇస్తాడని చెప్పడంతో ముత్తువల్లి మాణిక్యంని కూడా తీసుకొని వెళ్ళి చంపడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు వెళ్తున్నప్పుడు మొదట వీళ్ళు చంపడానికి వెళ్ళేది కార్తవన్కే అని తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక కూడా కార్తవనే అని తెలిసినా కూడా వానికి ఎప్పుడూ విలువ ఇవ్వలేదని చెప్పేసి కార్తవన్ని చంపేద్దామని అనుకుంటారు. మరోవైపు దుర్గ పెళ్లి ఆగిపోగా ముత్తువల్లి ఇంకా మాణిక్యం సేతురామన్ దగ్గరే ఉంటూ సేతురామన్ కోసం పని చేయడం మొదలు పెడతారు. చివరికి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుసుకొని దుర్గ బతికి ఉంటే ప్రమాదమని తనని చంపడానికి గ్యాంగ్ను కూడా పంపిస్తారు. గాయాలతో ఉన్న కార్తవ శేఖర్ ఇంకా దుర్గాని కలిసి తర్వాత వాళ్ళ గ్యాంగ్ని అయితే చంపేస్తాడు. మూవీలో ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది. దీని తర్వాత కార్తవన్ ఇంకా దుర్గలు ఇద్దరు కలిసి వేరే ప్లేస్లకు వెళ్ళి సీక్రెట్గా బతుకుతూ ఉండగా అక్కడ గాయాలతో స్లోగా రికవరీ అయితే అవుతాడు. మరోపక్క సేతురామన్ వచ్చేసి కార్తవన్ కోసం వెతికిస్తూ ఉంటాడు. ముత్తువల్ ఇంకా మాణిక్యాలు ఇద్దరు కూడా సేతురామన్ కోసమే పనిచేస్తారు. ఇదే టైంలో ముత్తువల్కి బాబు పుడతాడు. అలా కార్తవన్ పూర్తిగా కోలుకున్న తర్వాత సేతురామన్ రెండో భార్యని కిడ్నాప్ చేసిన కార్తవ దుర్గను రేప్ చేసిన డేవిడ్ని అప్పగిస్తే నీ భార్యని వదిలేస్తానని చెప్పడంతో సీతారామన్ వెంటనే డేవిడ్ని అయితే అప్పచెప్పేస్తాడు. దాంతో దుర్గే తన చేతులతో పొడిచి అయితే చంపేస్తుంది. ఈ విధంగా జరిగిందంతా చూసిన మాణిక్య శేఖర్కి ఫోన్ చేసి నేను అన్నయ్య కాలు పట్టుకొని క్షమించమని అడగాలి, అన్నయ్యని కలిసి మాట్లాడాలి, తిరిగి నేను అన్నయ్యతో కలిసిపోతాను అని చెప్తాడు. అయితే మాణిక్యం వచ్చేసి శేఖర్తో మాట్లాడుతున్న మొత్తం సీతారామన్ అయితే వినేస్తాడు. మరోవైపు శేఖర్ దుర్గని చూసి మాణిక్యంలో మార్పు వచ్చినట్టు ఉంది, మాణిక్యంని కలవడానికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాడు. సేతురామన్ వచ్చేసి మాణిక్యంకి తెలియకుండా మాణిక్యంని కలవడానికి వచ్చిన శేఖర్ని పొడిచి చంపేసి రోడ్డు మీదే వేలాడదీస్తాడు. అప్పుడు దుర్గ కార్తవ్ని చూసి మాణిక్యమే శేఖర్ అన్నని మాట్లాడడానికి పిలిచి చంపేశాడు అని చెప్తుంది. అదే సమయంలో ఆఫీసర్ ప్రశాంత్ ఇంకా వాళ్ళ టీం కలిసి సేతురామన్ ఇంకా కార్తవన్ను వేరువేరుగా కలిసి మీరు చేసే ప్రతి గొడవ వల్ల సిటీలో లా అండ్ ఆర్డర్ తప్పుతుంది, మీ మధ్యలో సంధి కుదుర్చుదాం అని అనుకుంటున్నామని మీటింగ్ అయితే పిలుస్తారు. నిజానికి వచ్చేసి ఆఫీసర్ ప్రశాంత్ వచ్చేసి వీళ్ళని మీటింగ్లో చంపేద్దామని ప్లాన్ చేస్తాడు. కానీ ఆ ప్లేస్కి సేతురామన్ వాళ్ళ గ్యాంగ్ మొత్తంని తీసుకొని వెళ్ళడంతో ఇప్పుడు చంపడం సాధ్యం కాదనుకొని వాళ్ళ మధ్య సంధి కుదిర్చి పంపించేస్తాడు. దాంతో కార్తవన్ తమ్ముళ్ళు కూడా కార్తవన్ కాలు పట్టుకొని క్షమించమని బతిమలాడతారు. ఆ వెంటనే అందరూ కలిసిపోయారని సంతోషంలో అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా దుర్గా మాణిక్యంని కత్తితో పొడిచి అన్నని ఇలాగే కదా పొడిచావు అని అంటూ చంపేస్తుంది. అది చూసిన సేతురామన్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ కార్తవన్ మీదకి వెళ్ళగా కార్తన్ వెంటనే దుర్గని అక్కడి నుండి పంపించేసి సేతురామన్ ఇంకా ముత్తువెల్తో గొడవకు దిగుతాడు. అలా చాలా సేపులు గొడవ తర్వాత కార్తవన్ సేతురామన్ ఇంకా ముత్తువెల్ని అయితే చంపేస్తాడు. సరిగ్గా అదే టైంలో స్టోరీ కొంచెం వెనక్కి అయితే వెళ్తుంది. ఆఫీసర్ ప్రశాంత్ కార్తవన్ని చూసి నువ్వు సేతురామన్ గాని చంపేస్తే నీ మీద ఎటువంటి కేసులు లేకుండా బహుమతిగా డబ్బులు కూడా ఇచ్చి కొత్త జీవితం జీవించే అవకాశం అయితే ఇస్తాను, ఒకవేళ ఆ ప్రాసెస్ లో నువ్వే చనిపోతే నీ చెల్లిని నా సొంత కూతురులాగైతే పెంచుతాను, వెళ్ళి ఆ గ్యాంగ్ ని చంపేసే అని అంటాడు. అలా స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి అయితే వస్తుంది. ఆఫీసర్ ప్రశాంత్ వచ్చేసి గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తూ తన టీంని చూస్తూ మనం ఏం చేసినా సాక్ష్యం లేకుండా చెయ్యాలి, వాడిక్కడికి వస్తే వాడిని చంపేస్తా అని చెప్పేసి కార్తవన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ కార్తవన్ మాత్రం ఆఫీసర్ ప్రశాంత్ దగ్గరకు వెళ్లకుండా మరో ఊరికైతే వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి మేఘన వచ్చి నీ రక్తంతో పుట్టిన బిడ్డ నాకు వద్దు అని చెప్పడంతో మేఘన ఇంకా ముత్తువల్కి పుట్టిన బిడ్డను కూడా తీసుకొని దుర్గ ఇంకా కార్తవ వేరే ప్రాంతానికైతే వెళ్ళిపోతారు.
ఇంతటితో ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుంది అనే విషయాన్ని తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ, జై హింద్.